కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని తోటపేటలో జరిగిన 43 కుటుంబాల సామాజిక బహిష్కరణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గ్రామ పెద్దల వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం, జీవనోపాధిపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఎన్నిసార్లు ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆ కుటుంబాలు చివరికి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాయి. 2024లో ఇంటి సమీపంలో జరిగిన ఈ భూ వివాదం ఈ సమస్యకు మొదలైందని బాధితులు తెలుపుతున్నారు. ఇక గ్రామంలోని కొందరు పెద్దలు ఒక వర్గానికి మద్దతుగా నిలిచి ఏకపక్షంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. తమపై దాడులు కూడా చేశారని వాపోయారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తమను సామాజికంగా వెలివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ ఈవినింగ్ భవాని. ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే గనక ఒక సామాజిక వెలి అనేది 43 కుటుంబాలను అయితే గనక వెలివేసిన సంఘటన అయితే గనక కాకినాడ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీలో తోటపేట గ్రామంలో అయితే గనక ఈ 43 కుటుంబాలను అయితే సామాజిక బహిష్కరణకు అయితే గురి చేయడం పట్ల అయితే అక్కడ కలకాలం రేగుతుందని చెప్పొచ్చు. అంటే అక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఏదైతే 43 కుటుంబాల బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేయడం, అలాగే అక్కడ సామాజికంగా వెలివేసి వారి ఇంటికి అయితే కనుక ఏ శుభ కార్యక్రమాలకి వెళ్ళొద్దని, అలాగే పనులకు సంబంధించి కూడా ఉపాధి పనులు కావచ్చు, ఇతర పనులకు కూడా వాళ్ళందరినీ కూడా పిలవకుండా దూరంగా ఉంచడం, అక్కడ ఏదైనా షాపుల్లో కూడా ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కునే విషయంలో కూడా అక్కడ పెద్దలందరూ కూడా ఒక చర్చ చేసి 43 కుటుంబాలైతే కనుక వెలివేశాము, మీరు వారికి ఏ విధంగా సహకరించొద్దని చెప్పేసి అయితే గత 2 ఏళ్ల నుంచి అయితే కనుక ఈ కుటుంబాలను అయితే వెలివేసి వేధిస్తున్నారని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన బాధితులు ప్రజలందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అలాగే స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు కూడా దీని మీద అయితే ఫిర్యాదు అయితే చేశాం, కానీ గ్రామ పెద్దలకే సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప మాకు అయితే న్యాయం జరగడం లేదు అని చెప్పేసి అయితే బాధితులు అయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్న భూ వివాదానికి సంబంధించి గ్రామ పెద్దలు ఏకపక్షంగా వ్యవహరించారు, దాన్ని ప్రశ్నించడానికే మమ్మల్ని వెలివేశారు అని చెప్పేసి అయితే స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మమ్మల్ని అక్కడ చేత్కరించడం, అలాగే వేధింపులకు గురి చేయడం, మానసికంగా కూడా క్షోభకు గురి చేస్తారని చెప్పి బాధితులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. అంటే అధికారులకి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల మీడియాను ఆశ్రయించాము, మీడియా ద్వారానైతే అయినా కూడా మాకు న్యాయం జరగాలని చెప్పేసి అయితే బాధితులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ కన్నీటితో పరవంతం అవుతున్న పరిస్థితి ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. తోటపేట గ్రామస్తుండండి. మా గ్రామంలో పోయిన సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖున నా కుమారుడు వివాహం చేయడం జరిగిందండి. అయితే అంతకుముందు ఒక వివాహం జరిగిందండి. మా బావగారి యొక్క వివాహం జరిగితే అందులో వెళ్ళి నేను ఒక సాక్ష్యాంతం పెట్టానండి. దాన్ని ఆసరాగా తీసుకుని మా గ్రామ పెద్దలు వాళ్ళని పిలవలేదన్నట్టుగా నేరం మోపి వారిని పిలిచారండి. మా బావగారు వెళ్ళి రమ్మని ఆ కార్యక్రమం చక్కపెట్టమని. అయితే వాళ్ళు ఎంత మాత్రం స్పందించకుండా లేట్ చేసి ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా గ్రామ పెద్దలుగా వాళ్ళు చేయవలసిన న్యాయం చేయకుండా మరి వాళ్ళు రాకుండా పెళ్లికి ఆగిపోయారండి. దాని విషయమే మేము టైం అవుతుందనేసి నేను సాక్ష్యంతో పెట్టడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని నా కొడుకు పెళ్లికి రాకుండా వాళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా పెద్దలు కలిసి నా కుమారుడి పెళ్లికి రాకుండా ఎవరైతే జనపెల్లి బ్రహ్మయ్య కుమారుడి పెళ్లికి వెళ్తారో వారందరూ కూడా 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము, వెళ్ళకూడదని ఆర్డర్ వేసండి. గ్రామంలో నా కుమారుడి పెళ్లికి రాకుండా నన్ను వెలివేశారండి. వెలివేసి గ్రామ పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరు కూడా పెళ్లికి రాకుండా చాలా నష్టాన్ని కలగజేశారు నాకు. దాని విషయంలో మేము చాలా చింతపడ్డాము. అయితే దీని విషయంలో మేము అప్పటి నుంచి మా గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఎవరు మాతో మాట్లాడడం మానేశారండి. 2024లో మా ఇంటి దగ్గర ఒక స్థలం వివాదంలో గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలో గ్రామ పెద్దలు సమానంగా వ్యవహరించకుండా ఒక వర్గానికి కొమ్ము కాసి మా మీద దండెత్తారు. దాన్ని
అదేవిధంగా ఇంకొక మా ఇంటి ముందు ఉన్నటువంటి మా మా సోదరుడికి సంబంధించిన స్థలంలో నుంచి బయటికి రాకుండా దారి మూసేశారు. ఆ దారి గురించి ప్రశ్నించినందుకు మమ్మల్ని వెలివేశారు. అయితే మేము చట్టాన్ని ఆశ్రయించాము. క్వారింగ్ పోలీస్ చట్టాన్ని ఆశ్రయించాము. జిల్లా కలెక్టరు, కాకినాడ ఎస్పీ గారు, కాకినాడ రూరల్ సిఐ గారు, క్వారింగ్ ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరికీ మేము రిప్రజెంటేషన్లు ఇస్తే దానికి ఏ రకమైనటువంటి స్పందన లేదు. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అయితే మాతో పాటు ఇంకొక 42 మంది ఫ్యామిలీల్ని మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రేవు భద్రయ్య గారు, ఊడ వెంకట రామకృష్ణ గారు, ఉండ్రు సత్యనారాయణ గారు, గుడితి సత్యబాబు గారు, దడాల బాలరాజు గారు, వీళ్ళు గ్రామ పెద్దలు. వీళ్ళు మా 43 కుటుంబాలని వెలివేసి మా గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా మమ్మల్ని భాగస్వాములు చేయకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. మా వాళ్ళని పనిపాట్లకి పిల్లనివ్వరు. అదేవిధంగా మాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు చేసే కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు వరి కోతలు కూడా కోసుకోకుండా అడ్డుపడుతున్నారు. టిఫిన్ ఇవ్వనివ్వరు. ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.